ప్రతి క్రైస్తవుడికి శోధనలు ఉంటాయి. శోధనలు ఉండటము తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు క్రైస్తవుడు నిరూపించబడేది నీ శోధనలు బట్టి. ఈరోజు చాలా మంది శోధించబడేటప్పుడు అపవాది నన్ను శోధిస్తున్నాడు అంటూ శోధన వస్తేనే పాపము చేస్తున్నారు అనుకుంటారు. శోధన కలిగిన వెంటనే నేను పాపంలో పడిపోయాను అనుకుంటారు. శోధన ప్రతి ఒక్కడికి వస్తుంది, కానీ శోధనలో ఓర్పు కలిగి ఉన్నారా? కొంతమందికి కుటుంబంలో శోధనలు ఉన్నాయి, కొంతమందికి ఉద్యోగ స్థలంలో శోధనలు ఉన్నాయి. ఏ ఒక్కరు ఎత్తింది ఒక జయశీలుడిగా లేకపోతే జయంతో ముందుకు వెళ్ళలేడు. అగైన్ ఐమ్ టెల్లింగ్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎండ్యూరెన్స్. ఎవరు నోరు వెంటనే అదుపులోకి తీసుకోలేరు, ఎవరు జీవితాన్ని చేతుల్ని అదుపులోకి తీసుకోలేరు. సి యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ ఎనఫ్. దట్ మీన్స్ ఐ విల్ నాట్ ఏదో వన్ డే కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ టైం, ఎవ్రీ వే యూ హ్యావ్ టు సే నో బికాస్ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. ఒక మనిషి ఏదైనా నమ్ముతనే కానీ దాని కింద అణిగి ఉండడండి.